హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను స్వీట్ షాప్లో స్టైల్లో టేస్టీగా మైసూర్ పాక్ చేస్తున్నా, చూసేయండి. ఈ కప్పుతోటి శనగపిండి తీసుకున్నాను. అదే కప్పుతోటి ఆయిల్ 1 కప్పు, నెయ్యి 1 కప్పు తీసుకున్నాను. నూనెని ఆయిల్ని ఒక కళాయిలో పోసుకొని చక్కగా లో ఫ్లేమ్లో కాగబెట్టుకోండి. అదే కప్పుతోటి 2 కప్పులు పంచదార తీసుకోండి. 2 కప్పులు పంచదార తీసుకొని ఇంకొక కళాయి పెట్టేసుకొని ఆ కళాయిలో పోసుకొని 1 కప్పు వాటర్, ఇదే కప్పుతోటి 1 కప్పు వాటర్ పోసుకొని చక్కగా కరగబెట్టుకోండి. హైలో లో ఫ్లేమ్లో పెట్టుకొని గెంటి తీసుకొని చక్కగా తిప్పుతూ కరగబెట్టుకుంటూ ఉంటే త్వరగా పాకం వచ్చింది. మనం దగ్గరే ఉండి పాకాన్ని చేసుకోవాలి. దూరంగా ఉండి మనం చేస్తే పాకం అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా పాకాన్ని రెడీ చేసుకోవాలి. తర్వాత ఇలాచీల్ని దంచుకొని చక్కగా వేసుకొని పాకం వచ్చిందో రాలేదో అలా చేతితోటి పట్టుకొని అట్లా తీగ పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. తీగ తెగకుండా అంతా కంటిన్యూగా తీగ ఇలానే సాగుతూ ఉంటే అప్పుడు పాకం రెడీ అయినట్లే. ఇలాగా రెడీ అయిన తర్వాత శనగపిండి తీసుకొచ్చి చక్కగా పోసుకొని చక్కగా కలుపుతూ ఉండాలి. స్పీడ్గా కలుపుకోండి, లేకపోతే గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. మనం తిప్పడానికి కూడా బిర్రుగా ఉండి మనకి తిప్పడానికి చేయి కూడా నొప్పి పుట్టిద్ది. అందుకని స్పీడ్గా తిప్పుతూ అలానే సైడ్లో ఉన్న పొడిపిండి అలా ఉంటే చక్కగా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ దగ్గర పడుతునేటప్పుడు పక్కన నూనె కాగుతుంది కదా, ఆ కాగిన నూనె లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా పోసుకుంటూ తిప్పుతూ ఉండాలి. అలాగే తిప్పుతూ ఉంటే దగ్గర పడి ఇలా కళాయి నుంచి సపరేట్ అయ్యేటప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యి పూసుకొని చక్కగా ఆ ప్లేట్లో వేసేసుకొని త్వరగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అది చెక్క అట్ల కాడ అలాంటిది తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని సన్నగా ముక్కలుగా కోసుకొని నైఫ్ తోటి కోసుకుంటూ చక్కగా తీసుకుంటే ఒక 10 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత చక్కగా తీసుకుంటే ముక్కలుగా పీస్గా వస్తాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. బాయ్.